హాయ్ ఎవ్రీవన్. స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఎస్ఎంసీ చైర్పర్సన్‌కు లాగిన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము ఎస్ఎంసీ చైర్పర్సన్ లాగిన్ కొరకు రిజిస్ట్రేషన్ చేయు విధానము మరియు పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇన్వైటీస్ డీటెయిల్స్‌ను చైర్పర్సన్ యొక్క లాగిన్‌లో సబ్మిట్ చేయు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా రిజిస్ట్రేషన్ కొరకు స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ యాప్‌ను చైర్పర్సన్ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. బాటంలో మనకు సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ బటన్పై ప్రెస్ చేయాలి. సైన్ అప్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా యూజర్ నేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ వద్ద ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ప్రీవియస్లీ ఎస్ఎంసీ కాలంలో ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నంబర్ను యూజర్ నేమ్ వద్ద ఎంటర్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఏ సీక్రెట్ క్వశ్చన్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి ఒక సీక్రెట్ క్వశ్చన్ను సెలెక్ట్ చేయాలి. ఇచ్చినటువంటి సీక్రెట్ క్వశ్చన్స్లలో ఒక సీక్రెట్ క్వశ్చన్ను సెలెక్ట్ చేయాలి. దానికి ఆన్సర్ను నెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఒక కొత్త పాస్వర్డ్ని న్యూ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎంసీ చైర్పర్సన్ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ వద్ద ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ప్రీవియస్లీ సైన్ అప్ ప్రాసెస్లో సెట్ చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్పై ప్రెస్ చేయాలి. ఎస్ఎంసీ చైర్పర్సన్ లాగిన్లో 2 టైల్స్ కనిపిస్తాయి. పీటీఎం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. పీటీఎం టైల్ను ఓపెన్ చేస్తే మనకు మరలా 2 టైల్స్ కనిపిస్తాయి. పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం. పీటీఎం ఇన్వైటీస్ టైల్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. క్లిక్ ఆన్ ద స్టూడెంట్స్ సింక్రనైజ్ డేటా టిక్ మార్క్పై ప్రెస్ చేసి బ్యాక్ యారోపై ప్రెస్ చేసి సింక్రనైజ్ బటన్పై ప్రెస్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటా సింక్రనైజ్ బటన్పై ప్రెస్ చేయాలి. సింక్రనైజ్ అయిన తర్వాత సర్వీసెస్పై ప్రెస్ చేసి పీటీఎం టైల్ను ఓపెన్ చేసి పీటీఎం ఇన్వైటీస్ సబ్ టైల్ను ఓపెన్ చేయాలి. తర్వాత మనకు 4 రకాల అంశాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయుల అందరూ, ఇతరులకు ఆహ్వానము. తల్లిదండ్రుల యొక్క వివరాలు తెలుసుకోవడం కోసము డేటాను వీక్షించండి బటన్పై ప్రెస్ చేయాలి. క్లాస్ సెలెక్ట్ చేయాలి. పర్టికులర్ క్లాస్కి సంబంధించి సెలెక్ట్ చేసిన క్లాస్కి సంబంధించి పేరెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. అదేవిధంగా ప్రతి క్లాస్కి సంబంధించి పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ వస్తాయి, వారి యొక్క నేమ్స్. తర్వాత ఎస్ఎంసీ సభ్యులు తెలుసుకోవడం కోసము డేటా వీక్షించండి బటన్పై ప్రెస్ చేయాలి. ఎస్ఎంసీ సభ్యుల యొక్క నేమ్స్ రావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేసి ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకోవడం కోసము ఉపాధ్యాయులు అందరూ డేటా వీక్షించండి బటన్పై ప్రెస్ చేయాలి. ఉపాధ్యాయుల వివరాలు కనిపిస్తాయి. తరువాత ఇతరులకు ఆహ్వానము, ఎవరికైతే ఆహ్వానము పంపిస్తున్నారో వారి యొక్క వివరాలను ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. డేటాను జోడించండి ప్లస్ ఐకాన్పై ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసిన తర్వాత మనకు మనం ఆహ్వానించబోయే వ్యక్తుల యొక్క పేరు రాయాలి. పేరు రాసిన తర్వాత ఎంచుకోండి వద్ద దాతలు, పూర్వ విద్యార్థులు, అధికారులు, ఇతరులు ఆప్షన్స్లలో ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసి వారు ఏ కేటగిరీకి చెందినట్లయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసి వారి యొక్క హోదాను సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు పూర్వ విద్యార్థులు సెలెక్ట్ చేసినప్పుడు వారి యొక్క హోదాను ఎంటర్ చేయాలి, అడ్రస్ ఎంటర్ చేయాలి, ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఇదే విధంగా పూర్వ విద్యార్థులు, దాతలు, ఇతరులు, అధికారులు ఎవరికైతే ఆహ్వానం పంపిస్తున్నామో వారి యొక్క వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్ఎంసీ చైర్పర్సన్ స్కూల్ అటెండెన్స్ యాప్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగలరు. అదేవిధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇన్వైటీస్ డీటెయిల్స్ను సబ్మిట్ చేయగలరు.